సో, మన చాప్టర్ వైస్ క్వెషన్స్ ఇలా డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ పర్సెంటేజెస్ తీసుకున్నాం. సో, ఇవన్నీ రిపీట్ అయిన క్వెషన్సే. సో, ఇవి గనక చేసుకొని వెళ్తే విల్ గెట్ మోర్ మార్క్స్ యాస్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఎగ్జామ్స్. సో, చూద్దాం ఫస్ట్. ఏ పర్సన్ కవర్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ ఇఫ్ హీ రెడ్యూసెస్ హిస్ స్పీడ్ బై 25%. బై వాట్ పర్సంటేజ్ డస్ ద టైమ్ టేకెన్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇంక్రీజ్? అంటే ఒక పర్సన్ ఉన్నాడంట, ఒక డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడంట. అది ఎలా కవర్ చేస్తున్నాడు? ఇఫ్ ఈ రెడ్యూసెస్ ఈ స్పీడ్ బై 25%, వాడు వెళ్తున్న దానికంట 25% స్పీడ్ తగ్గించాడంట. సో బై వాట్ పర్సంటేజ్ డస్ ద టైమ్ టేకెన్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇంక్రీజ్? ఒకవేళ తను సేమ్ టైంలో తను కవర్ చేయాలంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి? సో ఎంత ఇంక్రీజ్ చేయాలి, ఎంత స్పీడ్ మనం ఇంక్రీజ్ చేస్తే సో డిస్టెన్స్ మనం కవర్ చేయొచ్చు, సేమ్ డిస్టెన్స్ని కవర్ చేయొచ్చు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఏమైంది, వాడేమి ఇచ్చాడు, ఇఫ్ ఈ రెడ్యూసెస్. ఇలాంటి లెక్కలు ఎలా చేయాలి అంటే, ఒక చోట స్పీడ్ తగ్గించాడు, సో ఎంత స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి సేమ్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి అని, లేదా సేమ్ ఇదే ఉంటుందా? సో ఇలాంటి లెక్కలు ఎలా ఉంటాయి అంటే ఒక వాల్యూ తగ్గిద్ది, సో ఎంత పెంచాలి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, ఎంత పెంచాలి. లైక్ వర్క్ ఫోర్స్ ఉన్నారు, ఇది ఎలా ఉంటుందంటే వర్క్ ఫోర్స్ 25% వర్క్ ఫోర్స్ ఉన్నదానికంటే 25% తగ్గిపోయారు, సో వర్కింగ్ అవర్స్ ఎంత పెంచాలి, ఎందుకంటే వర్క్ని మొత్తాన్ని బ్యాలెన్స్ చేయడానికి యాజ్ యూజువల్గా అన్నట్టు ఉంటుంది. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఒకడు ఉన్నాడు, సో వాడు ఉన్నదానికంటే వాడు వెళ్ళే స్పీడ్ కంటే 25% తగ్గించాడంట. సో 25% తగ్గించడం వల్ల డిస్టెన్స్ ఏమైంది, సేమ్ ఉండేది, కానీ టైం ఎక్కువ పడుతుంది కదా. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలంటే మన స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేయాలని అడిగాడు. ఇలాంటి లెక్కలకి సింపుల్, ఫస్ట్ ఇచ్చిన వాల్యూ రాసుకోవాలి. 25% మనం ఎలా రాసుకుంటాం, సింపుల్గా 1/4. ఓకే, వాడేమన్నాడు, ఈ పదం రెడ్యూసెసా ఇంక్రీజెసా? రెడ్యూసెస్ అన్నాడు కాబట్టి 25% తగ్గించాడు. ఓకే, రెడ్యూసెస్ కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. ఇలాంటి లెక్కలు ఏం చేయాలంటే, ఈ నెంబర్ యాజ్ యూజువల్గా రాసుకోవాలి, ఇచ్చిన సింబల్కి ఆపోజిట్ సింబల్ రాయాలి, బై వీటి రెండింటి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 4 - 1 ఉంది, ఏమైంది అప్పుడు 3. ఇదే మన ఆన్సర్. సో పర్సంటేజ్లు కాబట్టి 100. 1/3 × 100 అంటే ఏంటిది, 33.33. ఇప్పుడు సపోజ్ అదే స్పీడ్ రెడ్యూసెస్ బై 20 అని ఇచ్చాడు. 20 అంటే 1/5. 25% అంటే 1/5 కదా. సో ఇప్పుడు సేమ్ ఇలానే చూద్దాం, రిడ్యూసెస్ అన్నాడు కాబట్టి, లేదా అదే ఇంక్రీజెస్ అన్నాడు. సో ఇంత డిస్టెన్స్ నేను నా స్పీడ్ ఇంక్రీజ్ చేశాను అన్నాడు. సో ఎంత తగ్గించాలి టైంని తగ్గించడానికి అన్నాడు అనుకో, ఇక్కడ ఇంక్రీజెస్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్. సో ఇప్పుడు ఏం చేస్తాం, సేమ్ ఇది ఎక్కడుందో ఈ నెంబర్ అంతే రాసేస్తాం, మైనస్ సింబల్ ఆపోజిట్ రాసుకోవాలి అని చెప్పి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాసుకున్నాం, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాసుకున్నాం, ఇక్కడ ఆపరేషన్, ఇక్కడ 5+1 ఉందిగా 6. సో -1/6% తగ్గిపోద్ది అని అర్థం. ఇలా చేయాలి ఇలాంటి లెక్కలు. ఓకే, ఒక వాల్యూ ఇచ్చి ఒకవేళ ఇంత తగ్గింది, సో అదే డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి లేదా అదే టైంని మెయింటైన్ చేయాలంటే మనం ఎంత డిస్టెన్స్ని పెంచాలి లేదా తగ్గించాలి అన్నప్పుడు ఈ మెథడ్ మనం వాడాలి. సింప్లెస్ట్ మెథడ్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ కూడా, చాలా సంవత్సరాల తర్వాత అడిగాడంట. సో క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్రీస్డ్ బై 18%, the net income is reduced by 2%. Find the original rate of income tax. సో ఇన్కమ్ ట్యాక్స్ అంట 18% తగ్గించారంట, దాని తర్వాత నెట్ ఇన్కమ్ అంటే వాడికి వచ్చే ఆదాయంలో 2% తగ్గించారంట. ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం డిస్కౌంట్ ఫార్ములా వేస్తున్నాంగా, ఫ్రీ బై టోటల్. ఇక్కడ కూడా అంతే, రెడ్యూస్డ్ బై టోటల్ ఇంటూ 100, రెడ్యూస్డ్ బై టోటల్. ఓకే, అప్పుడు ఏమైంది, రెడ్యూస్డ్ ఎంత 2, టోటల్ ఎంత 18 + 2, 2/20. 2/20 అంటే 1/10. పర్సంటేజ్లోకి మార్చుకుంటే 100గా మల్టిప్లై చేసుకోవాలి కాబట్టి 10. సో 10 మన ఆన్సర్, ఇన్కమ్ ట్యాక్స్ లెక్క అది. సో సింపుల్. ఈ మోడల్ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత అడిగాడు రైల్వేస్లో. చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 25% and decreased by 20% and finally increased by 15%. What is the overall percentage? ఓవరాల్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం, సింగిల్ లైన్లో ఆన్సర్ చెప్పేయాలి. ఫస్ట్
100 ఉందంట. ఎంత పెరిగిందన్నాడు? 25% పెరిగిందన్నాడు. 100 మీద 25 పెరిగితే 125 ఇంటూ రెండోసారి డిక్రీజ్డ్ బై 20. డిక్రీజ్డ్ బై 20 అంటే 100 ఉండాలి. 80 అయింది. ఇంటూ అండ్ ఫైనల్ ఇంక్రీజ్డ్ బై 15%. ఓకే, 100 మీద 15 పెరిగింది 115. ఇదే ఓవరాల్ అంటే ఇంకా క్యాన్సిలేషన్ చేద్దాం. ఎక్కం కొట్టేద్దాం. 20 ఎక్కం, 24లు, 25లు, 25 ఎక్కం, 25 ఐదులు, 25 నాలుగులు. ఓకే, 5 5 4 4. ఓకే, ఇంకా మిగిలింది ఇదే. ఇది కొట్టేద్దాం. ఎక్కం 5 5 23లు, 5 20లు. ఓకే, లేదా ఇట్లన్నా వదిలేయచ్చు. ఇక్కడే మనం చెప్పేయచ్చు. ఇంకెంత ఉంది? 100 మీద 15 పెరిగింది. అంతే కదా, 100 మీద 15 పెరిగింది. ఇది చేసిన అదే వస్తుంది అనుకో. సో 20 మీద 23 పెరిగింది అంటే ఎంత లాభం? 3 లాభం. ఎంత మీద? 20 మీద ఇంటూ 100. 20 100లో 5 సార్లు పోయిద్ది. 3 5లు 15. 15 మన ఆన్సర్ ఓవరాల్. ఓకే, అది మనం ఇక్కడే చెప్పేయచ్చు. సో ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. 100 మీద 15 పెరిగింది అంటే 15% పెరిగినట్టే కదా. సో అంతే మన ఆన్సర్. సక్సెస్, వీటినే సక్సెస్ అని కూడా అనొచ్చు. ఇలా రాసుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. ఇది చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ ద ఫ్యూయల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 45%, 50% and 25% in 3 successive months, but 4th month it decreases by 65. What is percentage decreases in the price of the fuel in the 4th month as compared to original price? అంటే 4 మంత్లు తీసుకున్నాడు. పెట్రోల్ రేట్లు ఇలా ఉన్నాయంట. ఫస్ట్ మంత్లోనేమో 45% తగ్గింది, సెకండ్ మంత్లో 50% తగ్గింది, థర్డ్ మంత్లో 25% తగ్గింది సక్సెస్గా వరుసగా. కానీ 4th మంత్లో 65% డిక్రీజ్ అయింది ఓవరాల్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిక్రీజెస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద ఫ్యూయల్? అంటే ఎంత పర్సంటేజ్ ఫ్యూయల్ యొక్క ప్రైస్లో తగ్గింది 4th మంత్లో యాజ్ కంపేర్డ్ టు ప్రీవియస్ మంత్స్ అని అడిగాడు. లేదా ఒరిజినల్ ప్రైస్ అంటే దాని ఒరిజినల్ ప్రైస్కి ఎంత తగ్గింది, ఎంత పెరిగింది ఓవరాల్గా చెప్పమన్నాడు. ఓకే, సేమ్ ఇలాంటి లెక్క. ఇంకా సక్సెస్ వేసుకోవడమే కదా. ఫస్ట్ అంత 100 మీద 45 తగ్గిందంటే 55 అన్నట్టు. దాని తర్వాత 100 మీద 50 తగ్గిందంట. ఎంత ఉన్నట్టు? 50. 100 మీద 25 తగ్గిందంట. అప్పుడు ఎంత ఉన్నట్టు? 75. కానీ ఇక్కడ 100 మీద 65 పెరిగిందంట అంటే 165. సో ఇదే ఓవరాల్. ఇంకా క్యాన్సిలేషన్ చేద్దాం. 51లో 52, 25 మూడులు, 25 నాలుగులు, 5 ఎక్కం, 5 11లు, 5 20లు. ఇంకేమున్నాయి? మళ్ళీ అక్కడ 5 ఎక్కం, 5 మూడులు 15, 5 మూడులు 15. ఓకే, 5 20లు. ఇవి మిగిలినవి. ఇంకా మనం కొట్టడానికి ఏం లేదు కాబట్టి ఏమున్నాయి? 11 into 3 30, 11 into 3 33, 33 into 33. 33 స్క్వేర్ ఎంత? 3 3 9, 3 3 9 9 18, 3 3 9 3 3 9 9 9 18, 3 3 9 1 10. సో 10 89 స్క్వేర్. సో 10 89 కింద మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు 20 20లో 400, 408, 408. 2 2 4 4 16, 16 32. ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఇంకా 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు పక్కన. 3200 ఉండాల్సింది 10,089 అయింది. 1089 అయింది అంటే డిక్రీజ్ కదా. సో ఎంత డిక్రీజ్ అయింది చెక్ చేద్దాం. ఎంత డిక్రీజ్ అయింది? సో క్యాలిక్యులేషన్ ఇక్కడ చేద్దాం. అప్పుడు తెచ్చుకున్నాం. 10 నుంచి 9 పోతే 1, 9 నుంచి 8 పోతే 1 1 2. సో 2111 తగ్గింది. ఎంత మీద? 3200 మీద ఇంటూ 100 క్యాన్సిలేషన్. ఓకే, ఇప్పుడు ఎంత మిగిలింది? ఇంకా 32 2111. ఆప్షన్ అన్నింటిలో 6 ఇచ్చాడు కాబట్టి సరే ఫస్ట్ 6తో చెక్ చేద్దాం. 32 6లు, 6 2 12, 33 6లు 18 1 19, 132. సో 6లు 192. 7 ఎక్కువైపోద్ది. సో చూద్దాం ఇప్పుడు అంత. ఇంకా 11 నుంచి 2 పోతే
9 ఇక్కడ 0 ఉంటది. 0 నుంచి ఇదెంత 0 అంటే మళ్ళీ కప్పుడు తెచ్చుకుంటాం. సో, 10 నుంచి 9 పోతే 1. సో, 11 మిగిలింది. ఈ ఒకటి కూడా దింపుకుంటున్నాం. సో, 191 వచ్చింది. 191 అంటే 6 టైమ్స్ ఏస్తే 192 వచ్చింది. అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? 5 రావాలి. ఎందుకు 6 ఏస్తే 192 వస్తుంది, ఎక్కువైపోతుంది. అంటే ఆప్షన్‌లో 65 అన్నది మన ఆన్సర్. ఆప్షన్‌లో 65 అన్నదే మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఈ క్వెషన్ ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నాను. కాకపోతే అంత చాలా సింపుల్ లెక్క. చూద్దాం. ది ఆర్టికల్ M is sold at a reduction of 3,000 from its original price. ఆర్టికల్ N is sold at a reduction of 2,500 from its original price. అంటే M అనేది దాని యొక్క ఒరిజినల్ ప్రైస్ కంటే 3,000 తక్కువగా సోల్డ్ అయిందంట. అండ్ N అనేది దాని యొక్క ఒరిజినల్ ప్రైస్ అయితే 2,500 తక్కువ సోల్డ్ అయిందంట. ఇఫ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద బోత్ ఆర్టికల్ వాస్ 10,000, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. 2 ఆర్టికల్ యొక్క ప్రైస్ ఎంత? 10,000 అంట. ద రిడక్షన్ ప్రైస్ ఆఫ్ M ఈజ్ R1%, రిడక్షన్ ప్రైస్ ఆఫ్ N ఈజ్ R2%. అంటే ఇలా ప్రైస్లు రిడక్షన్ చేశారు కదా, Mదేమో R1% అంట, Nదేమో R2% అంట. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ R1 అండ్ R2. అంటే ఆ రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఎంతో కనుక్కోమంటున్నాడు. అంటే R1 మధ్య R2 మధ్య డిఫరెన్స్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సింపుల్, మనం చేయాల్సింది ఏం లేదు. బోత్ 10,000 కాబట్టి జస్ట్ మనం ఇచ్చిన వాల్యూని మైనస్ చేసుకుంటే సరిపోద్ది. ఏమి ఇచ్చాడు? 3,000 ఇచ్చాడు. R1దేమో అంటే M ఆర్టికల్. ఇంకోటి ఎంత ఇచ్చాడు? 2,500 ఇచ్చాడు. బై 10,000 ఓవరాల్ ప్రైస్. ఓకే, ఇలా చేసుకుంటే సరిపోద్ది. 3,000 నుంచి 2,500 పోతే 500 బై 10,000 ఇంటూ 100. 100 దీంట్లో 2 సార్లు పోద్ది. 5,000 ఇది 5,000. ఇదేమో కింద 10,000. 2 సున్నాలు 2 సున్నాలు, ఈ పైన 2 సున్నాలు, 500 మొత్తం 500 బై 10,000 ఇంటూ 100. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్. ఎంత మిగిలింది మనకి? ఇంకా 5. మన ఆన్సర్ ఇంతే. జస్ట్ ఇలాంటి డిఫరెన్స్లు అడిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్లు అంటే ఒక వాల్యూ ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఎంత తగ్గించాడు, ఇంకో వాల్యూ ఎంత వచ్చింది అంత తగ్గించాడు, 2 వాల్యూలు కలిపి ఎంత వాల్యూ, తగ్గించిన వాల్యూ ఒకటేమో R1%, తగ్గించిన వాల్యూ ఇంకోటేమో R2%. సో R1కి R2కి డిఫరెన్స్ ఎంత, ఇచ్చిన వాల్యూలు తీసుకుని డిఫరెన్స్ తీసుకుని బై సెల్లింగ్ ప్రైస్ వేసేయడమే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్స్ ఇనిషియల్లీ secured equal marks in mathematics and physics. Later the marks in the mathematics are increased by 20% and the original mathematics marks, while the marks in physics is decreased by 10% of the original marks. What is the overall percentage change? ఓవరాల్ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి మనం ఎలా ఏం చేయొచ్చు అంటే మనకు ఈ ఫార్ములా తెలుసుగా, A - B / A + B అలా చేయొచ్చు. కానీ ఇక్కడ సింపుల్. ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో జస్ట్ ఇచ్చిన వాటి యావరేజ్ తీసుకుంటే చాలు. ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో ఇచ్చిన వాటి యావరేజ్ తీసుకుంటే చాలు. ఫస్ట్ 2 ఫిజిక్స్కి మ్యాథ్స్కి మార్క్స్ ఈక్వల్ అన్నాడు. సో ఒకటి ఏంటది? 20 పెరిగాయంట, ఇంకోటి 10 తగ్గాయంట. ఈక్వల్ అన్నాడు కాబట్టి రెండు వైపులు ఈక్వల్ అన్నాడు. అంటే అక్కడ ఎన్ని వచ్చినాయో ఇక్కడ అన్నీ వచ్చినాయి. కాబట్టి ఇలా ఈక్వల్ అని ఇచ్చినప్పుడు మనం యావరేజ్ చేసుకుంటే చాలు. అంటే డిఫరెన్స్ చేసి బై 2 వేసుకోవాలి. యావరేజ్ కాదు, డిఫరెన్స్ చేసి బై 2 వేసుకోవాలి. మనం ఆల్రెడీ చేసాం ఇలాంటి లెక్కలు ఈక్వల్ అన్నప్పుడు. ఓకే, యావరేజ్ ఇక్కడ మైనస్ చేసుకుంటాం. యావరేజ్ ఫైనల్ గుర్తుపెట్టుకోవాలి, యావరేజ్. సో బై 2. 20 - 10 ఎంత? +20 - 10 అవే రాశాను. 20 - 10 10 బై 2. సో 10 బై 2 అంటే 5%. కన్ఫామ్గా ఇంక్రీజే వస్తుంది. ఎందుకు? 20 ఎక్కువ, 20 పెరిగింది, 10 తగ్గిందంటే కన్ఫామ్గా మనం ఇంక్రీజ్ వస్తుంది కానీ డిక్రీజ్ రాదు కదా. కాబట్టి 5% మన ఆన్సర్. సింపుల్. ఈక్వల్ అని ఇచ్చినప్పుడు ఈక్వల్ మార్క్స్, ఈక్వల్ మ్యాథమెటిక్స్, ఈక్వల్ మార్క్స్ ఇచ్చాడు రెండు వైపులా. పర్సంటేజ్ ఎంత అయింది, ఓవరాల్ పర్సంటేజ్ ఎంత అన్నప్పుడు యావరేజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇచ్చిన వాటి యావరేజ్ తీసుకుంటే సరిపోయింది.
ఇది చూద్దాం. Girish scored 488 marks in the examination and was 64 marks short of 16% of the maximum marks. అంటే ఒకడున్నాడంట, వాడికి గిరీష్ అనేవాడు ఉన్నాడంట, వాడికి 488 మార్క్స్ వచ్చాయంట. కానీ ఒకవేళ వాడు 64 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోగలిగితే వాడు 16% మార్క్స్కి ఈక్వల్ అయ్యేవాడంట. లేదా ఇలా కూడా చెప్పొచ్చు, గిరీష్ అనేవాడు ఉన్నాడు, 488 మార్క్స్ అంట, వాడికి 64 మార్క్స్ తక్కువ అయ్యాయంట. ఎంతకే 16% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ కంటే మ్యాక్సిమం మార్క్స్కి వాడికి 64 మార్క్స్ తక్కువ అయ్యాయంట. దేనికి? 16%కి. సో ఇన్ ద సేమ్ ఎగ్జామినేషన్ హిస్ ఫ్రెండ్ స్కోర్డ్ 672 మార్క్స్. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై హిస్ ఫ్రెండ్. సో ఇక్కడ చూద్దాం, వీడికి 448 మార్క్స్ వచ్చాయంట, కానీ 16%కి ఎంత తక్కువ అయ్యాయి? 64 తక్కువ అయ్యాయి. అంటే వాడికి 488 రాగా 64 మార్క్స్ తెచ్చుకుంటే వాడికి 16% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చినట్టు. ఓకే, ఇలా రాయాలి స్టెప్. సో అప్పుడు 448 64 4 8 12 7 4 11 5. సో 512 ఈక్వల్ టు 16 అంట. వాడికి తక్కువ అయ్యాయి. 64 కూడా మార్క్స్ వచ్చాయనుకో వాడికి 16% వచ్చినట్టు, కాబట్టి యాడ్ చేసుకున్నాం. 64 తక్కువ అయ్యాయి దేనికి? 16% అవడానికి. అంటే వాడికి 64 వస్తే 16% అయిపోయినట్టే, కాబట్టి ఈ రెండు యాడ్ చేసుకున్నాం. 458కి వచ్చే 68 వచ్చినాయి అనుకో, 64 వచ్చాయి అనుకో, వాడికి 16% వచ్చేస్తాయి. కాబట్టి 16 పార్ట్స్ అంటే 16% వాల్యూ 512 అయితే 672 ఎంత? 672 ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 16 into 672 by 512. 8 ఎక్కం కొట్టేద్దాం. ఎందుకు? 8 క్యూబ్ ఇది కదా, 8 2 సార్లు పోయిద్ది 8 8 8 60. ఓహో, 8 6 48, 8 4 32. ఓకే, ఇంకా ఎంత ఉంది? ఇంకా 2 ఎక్కం కొట్టేద్దాం. 2 32. ఓకే, 2 32. మళ్ళీ 2 16 ఇక్కడ 2 33 66 2 6 12. సో ఇప్పుడు చూద్దాం, 2 మళ్ళీ 4లో పోయిద్దిగా, 4 4 16, 4 8 32, 4 4 16. మళ్ళీ 4 4 2 4 1 21%. 21% మన ఆన్సర్. 21% మన ఆన్సర్. ఈ చాప్టర్ మొత్తం మీద ఇది ఇంపార్టెంట్ లెక్క. ఇది ఒకసారి చూడాలి. ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20%. ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఇట్ డిక్రీస్డ్ బై 10% ఆఫ్ న్యూ ప్రైస్. ఫైనల్లీ ద ప్రైస్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 10% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్ ఇఫ్ ఫైనల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ప్రైస్ వాల్యూ ఆఫ్ ఎక్స్. అసలు ఏం అర్థం కాలేదు, చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20% అంట. అంటే ఫస్ట్ ఒక ఆర్టికల్ ఉందంట, దాని ఆర్టికల్ని 20% పెంచాడంట. ఆ తర్వాత ఏమైంది? డిక్రీస్డ్ బై X% ఆఫ్ న్యూ ప్రైస్. ఆ తర్వాత ఏమైందంటే ఇలా పెంచిన తర్వాత దీని మీద X% డిక్రీజ్ అయిపోయిందంట, X% డిక్రీజ్ అయిందంట. దాని తర్వాత ఏమైంది? అలా వచ్చిన తర్వాత ద ప్రైస్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 10% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్. సో ఇలా X% డిక్రీజ్ చేసాం కదా, దీని మీద 10% డిక్రీజ్ చేసాం, 10% ఇంక్రీజ్ చేసామంట. దాని మీద 10% ఇంక్రీజ్ చేస్తే ఈ ఫైనల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ప్రైస్. అంటే ఈ ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రైజు ఇప్పుడు వచ్చిన ప్రైస్ ఈక్వల్ అంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని ఎంత అడిగాడు ఫస్ట్. సో ఫస్ట్ ఎంత ఉంది? ఫస్ట్ మనం ఇప్పుడు 100 అనుకుంటాం. దాన్ని ఏమన్నాడు? ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇంక్రీజ్డ్ బై 10%. సో ఇక్కడ నుంచి 20% ఇంక్రీజ్ అయిందంట. అంటే 100 by 20% పెరిగితే ఎంత? 120 అయింది. 120 అయిందంట. సో ఓకే, 120 అయింది. దాని తర్వాత ఏమైంది? ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఇట్ డిక్రీస్డ్ బై X% ఆఫ్ ద న్యూ ప్రైస్. ఇక్కడ నుంచి 120 మీద, ఇప్పుడు ఇది న్యూ ప్రైస్ కదా, దీని మీద X% తగ్గిందంట. ఎంతో మనకు తెలియదు. దాని తర్వాత ఇట్ ఇంక్రీస్డ్ బై 10% ఆఫ్ ద ఒరిజినల్ ప్రైస్. అంటే ఇక్కడ నుంచి 10% పెరిగిందంట.
సో ఇఫ్ ద ఫైనల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ప్రైస్, ఈ లైన్ ఇంపార్టెంట్. ఇఫ్ ద ఫైనల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ప్రైస్ అంటే ఈ వచ్చే వాల్యూ ఫస్ట్ ఉన్న వాల్యూకి ఈక్వల్ అంట. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు, ఇంకా ఒరిజినల్ వాల్యూ ఎంత మనం తీసుకుంది 100. అంటే ఇలా పెరగ్గా మళ్ళీ సేమ్ వాల్యూనే వచ్చిందంట. ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ 10% పెరిగింది కదా, ఎంతకి 10 పెరిగితే 100 అయ్యిద్ది, ఎంతకి 10 పెరిగితే 100 అయ్యిద్ది, 90 పెరిగితే 100 అయిపోయింది కదా. 90 పెరిగితే 90 మీద 10 పెరిగితే 100 అయిపోయింది కదా. సో అలా మనం గెస్ చేయాలి. సో ఇక్కడ 90. సో 120 90 అయిందంట. ఎలా? X% డిక్రీజ్ చేస్తే. మనకు ఇప్పుడు ఎక్సే కదా కావాల్సింది. చూద్దాం. 120 ఏమో 120 90 అయింది. ఎంత తగ్గింది? 30 తగ్గింది. ఎంత మీద? 120 మీద ఇంటూ 100. 30 120లో 4 సార్లు పోయిద్ది. 400లో 25 సార్లు పోయిద్ది. సో 25 మన ఆన్సర్. ఫస్ట్ ఇది ఇంకోసారి చెప్పుకుందాం. ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20%. అంటే ఫస్ట్ 100 ఉంది, దాని మీద 20 పెరిగింది. అంటే 100 మీద 20 పెరిగితే 120. ఇఫ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఇట్ డిక్రీస్డ్ బై X% ఆఫ్ ద న్యూ ప్రైస్. సో ఇట్లా పెరిగినప్పుడు న్యూ ప్రైస్ ఏమైంది? 120 అయిపోద్ది. సో ఈ 120 మీద X% డిక్రీజ్ అయిందంట. సో అదే రాసి X% డిక్రీజ్ అయితే ఒక వాల్యూ వచ్చింది, అదంతా మనకు తెలియదు. ఫైనల్లీ ద ప్రైస్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 10% ఆఫ్ ఒరిజినల్ ప్రైస్. అంటే దీని మీద 10% ఇంక్రీజ్ అయ్యి ఒక ఒరిజినల్ 10% ఇంక్రీజ్ అయిందంట. ఇఫ్ ద ఫైనల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ప్రైస్, ఇది ఇంపార్టెంట్. మనం ఒరిజినల్ ప్రైస్ ఎంత తీసుకున్నాం? 100 తీసుకున్నాం. సో ఇలా ఇంక్రీజ్ అవ్వగా వచ్చిన వాల్యూ ఈ ఒరిజినల్ ప్రైస్కి ఈక్వల్ అవ్వాలంట. ఈక్వల్ అయ్యింది. అంటే 100 తీసుకున్నాం, 100 వచ్చింది. సో ఎంత ఇంక్రీజ్ చేసాం? 10% ఇంక్రీజ్ చేస్తే 100 వచ్చింది, లేదా 10 ఇంక్రీజ్ చేసాం 100 వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ మొదలయ్యాలి. సో మనకి ఇక్కడ మైండ్గా మాడాలి. ఎంతకి 10 కలిపితే 100 వస్తుంది? 90. అంటే 120 ఇక్కడ ఏమైంది? 90 అయింది. ఈ X% తగ్గింది. సో 120 90 అయింది. ఎంత తగ్గినట్టు? 30 తగ్గినట్టు. ఎంత మీద? 120 మీద. సో పర్సంటేజ్లో మార్చుకోవాలి ఇంటూ 100. సో 30/120. 30లో 120 4 టైమ్స్ పోద్ది. 100/4 ఏమైంది? 25. సో 25 మన ఆన్సర్. ఇలా చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. The price of an item is increased by 15% and then by 20%. Now the price of the item is decreased so that the overall effective increment is 5%. The price decreased approximately అని అడిగాడు. అంటే ఫస్ట్ ఒక ఐటమ్ ఉందంట, 15% పెరిగిందంట, దాని తర్వాత మళ్ళీ 20% పెరిగిందంట. నో ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ డిక్రీజ్డ్ అంటే ఈ రెండు పెరిగిన తర్వాత మళ్ళీ ఎంతో డిక్రీజ్ అయిందంట. అప్పుడు ఓవరాల్ ఎఫెక్ట్ ఇంక్రిమెంట్ ఎంత వచ్చింది? 5% వచ్చిందంట. ఓకే. అంటే సపోజ్ 3 నెలలు అనుకున్నాం అనుకో. ఫస్ట్ నెలలో 15% పెరిగింది, రెండో నెలలో 20% పెరిగింది, మూడో నెలలో కొంత తగ్గిందంటే ఎంత తగ్గిందో మనకు తెలియదు, కానీ ఓవరాల్గా ఇంక్రిమెంట్ 5 ఉందంట. ఓవరాల్గా ఇంక్రిమెంట్ 5 అయిందంట. సో ఒరిజినల్ దాని మీద ద ప్రైస్ ఆఫ్ ద డిక్రీజ్ అంటే ఎంత తగ్గిందో మనం కనుక్కోమంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ 100 మీద ఎంత పెరిగింది? 15 పెరిగింది. అంటే 115 ఇంటూ మళ్ళీ ఎంత పెరిగింది? 20 పెరిగింది. ఓకే. 100 మీద 20 పెరిగితే 120. దాని తర్వాత 100 మీద ఎంతో తగ్గిందంట. నేను దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. 100 మీద ఎంతో తగ్గింది, దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. సో దానివల్ల ఏమైంది? ద ఓవరాల్ ఎఫెక్టివ్ ఇంక్రిమెంట్ ఈజ్ 5. ఇలా ఓవరాల్ ఇలా చేయడం వల్ల 100 మీద ఎంత పెరిగింది? ఇంక్రిమెంట్ 5 పెరిగిందంట. అంటే 105 ఎంత అయింది? సో ఇప్పుడు ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. క్యాన్సిలేషన్ చేద్దాం. 100 కొట్టేసా. 21 25 26 ఇంకోటి 25 5 20 5 20 3 2 3 2 10 2 10. ఓకే. ఇంకేమన్నాయి? 23 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ బై 50. 10 × 5 50 కదా. సో అలా ఇప్పుడు ఈక్వల్ టు 105/105. దీని అవతల తీసుకెళ్ళిపోదాం. దీని అవతల తీసుకెళ్ళిపోతే ఏమైంది? 105 ఇంటూ 50
ఓకే. 50 తీసేసాం. ఇప్పుడేమైద్ది ఇంకా 3 ఎక్కం చూస్తున్నాం. 3 ఎక్కం 50లోకి పోయిద్దా? పోదు. కానీ 3 ఎక్కం 105లోకి పోయిద్ది. ఎందుకు? 5 + 1 6. 6 అంటే 3 మల్టిపుల్ కదా! పోయిద్ది. 3 ఎన్నిసార్లు పోయిద్ది? 3 మూడులు 9 అంటే ఒకటి మిగిలిపోద్ది. 3 5లు 15. ఇప్పుడు ఇదే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో 35 × 50/23 చేద్దాం. 35 × 35 × 50/23. 35 × 5 వేసుకుందాం. 5 5లు 25, 5 3 3 5లు 15, 2 17, 0. ఈ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0. సో 23 ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే 23 చూద్దాం ఫస్ట్. 23 ఆరులు 6 3 18, 2 12 ఒకటి 13, 138 వచ్చింది. 23 ఎనిమిదిలు 3 8 24. సో 3 2 16 2 18, 184 వచ్చేసింది. 23 ఏళ్ళు 7 3 21, 14 2 16 అంటే 7 సార్లు సరిపోద్ది. 7 7 161 161. ఇంకా 5లోంచి ఒకటి పోతే 4 140. 23 ఆరులు 23 ఆరులు 23 ఆరులు 138. 2 పాయింట్ ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం, ఇక్కడ 0 పెట్టుకున్నాం. అంటే 23 20లో పోదు కాబట్టి 0 సార్లు పోయిద్ది. మళ్ళీ ఇంకో 0 పెట్టుకోవాలి. సో మళ్ళీ 23 సారి అంత 23 9లు చూద్దాం. 3 9 27, 2 2 18 2 20 ఎక్కువైపోతుంది. సో 8 సార్లు 184. ఇక్కడ ఆపేద్దాం. ఎందుకు? 76.08 వచ్చింది. అంటే 100లో 100 76.08 అయింది. అంటే ఎంత తగ్గిందా పెరిగిందా? 100 76.08 అయింది. డైరెక్ట్గా ఈ వాల్యూ మనకు ఆన్సర్లో ఉండదు. ఎందుకు? 100 మీద ఎంతో కొంత తగ్గితే ఇంత వాల్యూ వచ్చింది. కాబట్టి ఎంత మనకు కావాల్సింది ఎంత తగ్గిందో కావాలి. కాబట్టి 100 - 76.08 ఎంత? 100 76.08. సో చూద్దాం. 10లోంచి 8 పోతే 2, ఇక్కడ 9 దిగిపోద్ది. 9లోంచి 6 పోతే 3, ఇక్కడ ఎంత ఉంది? ఇంకా 9లోంచి 7 పోతే 2. సో 23.92 ఆన్సర్లో ఉండాలి, లేదా దగ్గర వాల్యూ అయినా ఉండాలి. 23 ఉంది కాబట్టి ఫస్ట్ ఈ 21 తీసేద్దాం. 23.91 మన ఆన్సర్. అంతే. ఇలా చేసుకోవాలి. నాకు ఏంటంటే 76.08 వచ్చింది. అది ఆన్సర్లో ఉందనుకో, దాన్ని ఆన్సర్ టిక్ పెట్టకూడదు. ఎందుకు? 100 కాస్త 76.08 అయింది. అంటే ఎంత తగ్గినట్టు? అది కదా మనకు కావాల్సింది. కాబట్టి 23.91 మన ఆన్సర్. The price of an article is decreased by 24%, but the daily sales of the article is increased by 33%. Find the net effect on the data of the receipts. ఇది. సో ఇది క్యాలిక్యులేషన్ మిస్ అయింది. ఐల్ అప్డేట్. సో డోంట్ మైండ్. ఇది చూద్దాం. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20% ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఇన్ ద సెకండ్ ఇయర్ ఇంక్రీజ్డ్ కాస్ట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 24%. అంటే ఫస్ట్ ఇయర్లో 20 పెరిగిందంట, నెక్స్ట్ ఇయర్లో 24 తగ్గిందంట. ఇఫ్ ద ఫైనల్ కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 1938, ఫైండ్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. అంటే ఫస్ట్ ఒక ఆర్టికల్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఉంది, నేను దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను, నాకు తెలియదు. కానీ ఏమైంది? ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇంక్రీజ్డ్ బై 10% ఇన్ ద ఫస్ట్ ఇయర్. అంటే 100 మీద ఫస్ట్ ఇయర్లో 20 పెరిగిందంట. అప్పుడు ఎంత అయినట్టు? 120 అయినట్టు. నెక్స్ట్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఇంక్రీజ్డ్ కాస్ట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 24. నెక్స్ట్ ఇయర్ ఏమైంది? 100 మీద 24 తగ్గిందంట. 24 తగ్గితే 76 ఉంటుంది. సో అప్పుడు ఏమైంది? ఇఫ్ ద ఫైనల్ కాస్ట్, ఈ ట్రాన్సాక్షన్ మొత్తం జరగగా ఫైనల్ కాస్ట్ ఎంత అయింది? 1938 అయిందంట. ఓకే. ఈ ఫస్ట్ ఈ ఒరిజినల్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు మనల్ని. ఈ ఒరిజినల్ ప్రైస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చేద్దాం. 20 ఎక్కం 26లు 25లు. ఇక్కడ 4 ఎక్కం పోయిద్ది. ఎందుకు? 100 76 ఉన్నాయి. 2 ఎక్కం పోగా మళ్ళీ 2 ఎక్కమే పోద్ది.
కాబట్టి ఇక్కడ 4 ఎక్కడితో కొట్టేస్తున్నాం. 4 19, 4 25, 4 19, 4 25. ఇగో 19 38 ఈడ కనపడుతుంది. 19 ఒక్కట్ల 19 0 అంటే ఒకసారి 2 దింపకూడదు, తప్పు అయిపోద్ది. 2 19 38. ఓకే, మళ్ళీ ఇక్కడ 3 ఎక్కం, 3 2, 3 3, 3 4, 2 ఎక్కం ఎట్టలు తీసింది. 2 + 1 3 ఉంది. 3 ఖచ్చితంగా 3లో పోయిద్ది. మళ్ళీ ఇక్కడ 6 ఉంది. అలా మనం సింపుల్ కొట్టేయాలి. 2 2 17 34. ఇంక ఇటే ఉంది, ఎక్స్ ఉంది, ఇటు అవి ఉన్నాయి. ఇంకా చూద్దాం. 17 × 5 × 25. ఇదే కదా మన ఆన్సర్. ఎక్స్ ఈక్వల్ టు ఇంక పైన ఏమి లేవు, ఇటు పక్కన ఎక్సే ఉంది, ఇటు పక్కన మొత్తం అటు తీసుకెళ్ళిపోయా. సో 17 × 5 × 25. యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. యూనిట్ ప్లేస్ డిఫర్ ఉంది. సో 5 × 5 25. 5 ఉంటుంది, 5 ఏళ్ళు 35. అంటే యూనిట్ ప్లేస్ ఖచ్చితంగా 5 ఉండాలి. సో 5 ఉన్న ఒక ఆప్షన్ ఇదే మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చాడు అది మనకు తెలియదు. ఆర్టికల్ 20% ఇంక్రీజ్ అయిందంట, 25% డిక్రీజ్ అయిందంట. ఒరిజినల్ ఇంకా అలా ట్రాన్సాక్షన్ మొత్తం జరగగా 1938 వచ్చిందంట. సో ఫస్ట్ ఉన్న వాల్యూ ఎంత? ఇదిగో ఫైండ్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత? ఇది మన ఆన్సర్. ఓకే, ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ స్పెండ్స్ 70% ఆఫ్ హిస్ ఇన్కమ్. హిస్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. ఫైండ్ ద చేంజ్ ఇన్ సేవింగ్స్. మనకు తెలిసిందే, సింపుల్ ఫార్ములా. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సో ఫస్ట్ ఇన్కమ్ మనం ఇప్పుడు ఎంత అనుకుంటాం? 100 అనుకుంటాం. సో 100లో తన యొక్క ద పర్సన్ స్పెండ్ 70% ఆఫ్ హిస్ ఇన్కమ్. స్పెండ్ అంటే ఎక్స్పెండిచర్. సో ఎంత స్పెండ్ చేస్తున్నాడు? 70% ఖర్చు పెడితే ఇంకా సేవింగ్స్ ఎంత అవుతాయి? 30 అవుతాయి. సో 100 ఉంది, 70 ఖర్చు పెడుతున్నాడు. ఇంకెంత సేవ్ చేసుకున్నట్టు అంటే 30 సేవ్ చేసుకున్నట్టు. ఇఫ్ హిస్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. సో 100 మీద తనకి 20% ఇంక్రీజ్ అయిందంట. 100 మీద 20% ఇంక్రీజ్ అంటే ఎంత? 120 ఈక్వల్ టు అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 25%. అంటే దీని మీద 25% ఇంక్రీజ్ అయిందంట. 25% అంటే ఎంత? 1/4 70 కదా. సో 4 ఎంత? 4 17 68 చేద్దాం. 74 4 4 17 68. ఎంత మిగిలింది? ఇంకా 2 మిగిలింది. పాయింట్ పెట్టుకున్నాం, 0 పెట్టుకున్నాం. 4 5 20. సో ఎంత వచ్చింది? 17.5. సో 70 మీద 25% ఇంక్రీజ్ అయినప్పుడు ఎంత వచ్చింది? 25% ఇంక్రీజ్ 17.5. అంటే 70 + 17.5 ఎంత? 87.5. దీని మీద 25% ఇంక్రీజ్ అయింది. అంటే 70 మీద ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 17.5 ఇంక్రీజ్ అయినట్టు. అప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు 87.5. సో ఎక్స్పెండిచర్ కావాలంటే, ఇప్పుడు సేవింగ్స్ కావాలంటే ఏం చేయాలి? దీంట్లో నుంచి ఇది తీసేస్తే వచ్చేదే సేవింగ్స్. చూద్దాం. ఇంకో 120లో నుంచి ఇప్పుడు 87.5 తీసేయాలి. 10లోంచి 5 పోతే 5, 9లోంచి 7 పోతే 2, 11లోంచి 8 పోతే 3. చూద్దాం. అంటే 30 మీద 2.5 పెరిగినట్టు, 30 మీద 2.5 పెరిగినట్టు. అంటే ఎంత అయింది అప్పుడు? 32.5. అంతే కదా. సో ఇప్పుడు వాడేమడిగాడు? ఫైండ్ ద చేంజ్ ఇన్ సేవింగ్స్. సో ముందు 30 ఉండాల్సింది, తర్వాత 32.5 అయింది. ఎంత పెరిగినట్టు? 2.5 పెరిగినట్టు. ఎంత మీద? 30 మీద ఇంటూ 100. చూద్దాం. ఇది క్యాన్సిల్. సో 2.5 10తో మల్టిప్లై అయితే ఏమైంది? 25 అయిపోద్ది. ఎందుకు? మల్టిప్లికేషన్ చేసినప్పుడు పాయింట్ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయ్యిద్ది. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 సున్నా ఉంది కాబట్టి ఒక పాయింట్ రైట్కి మూవ్ అయ్యిద్ది. ఒక నెంబర్ రైట్కి మూవ్ అయ్యిద్ది. సో రైట్కి మూవ్ అయితే 2.5 కాస్త ఏమైంది? 25 అయిపోద్ది. 3 ఎక్కని చూద్దాం. 3 8 24. 25/3. 3 8 24. ఎంత ఉంది? ఇంకా 1. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకున్నాం. ఇది అంతే ఉంచుతాం. రిమైండర్ ఫస్ట్ రాసుకుంటాం. దాని తర్వాత ఇది 8 1/3. లేదు నేను మొత్తం ఒకసారి అక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటానన్నా చేసి ఆప్షన్ వెరిఫికేషన్. ఎంత వచ్చింది మనకి? 25/3 వచ్చింది కదా.
ఇగో 8, 3, 24, 1, 25. 25/3 అని అక్కడ కూడా క్యాలిక్యులేషన్ మనం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ 25/3 వచ్చింది కదా, మనకు తెలుసు. మనకేం తెలుసు, మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవడం తెలుసు. కానీ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకున్నంత టైం లేదు. కానీ చూద్దాం, ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. 6, 4, 24, 1, 25. 25 వచ్చింది కదా అని ఇది పెట్టేయకూడదు. ఎందుకు, బై 3 రావాలి. ఇక్కడ 4 ఉంది కాబట్టి తీసేద్దాం. డినామినేటర్లో 4 తీసేద్దాం. ఇంకా 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. దీంట్లో ఇది చెక్ చేద్దాం, 2 సేమే ఉన్నాయి కాబట్టి మనకి ఇంక్రీజా డిక్రీజే కావాలి. 30 ఉన్నది 32.5 అయింది. ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజ్డ్ మన ఆన్సర్. ఇంక్రీజ్ అయింది మన ఆన్సర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇఫ్ 45% ఆఫ్ ఎ నెంబర్ ఎక్సీడ్స్ 20% బై 48, దెన్ ద నెంబర్ ఈజ్. ఒక నెంబర్ ఉందంట, అందులో 45% ఆఫ్ ద నెంబర్, ఆ నెంబర్లో 45% ఎక్సీడ్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, మైనస్ బై 25% ఆఫ్ ఇట్స్ నెంబర్. 20% ఆఫ్ ఇట్స్ నెంబర్ అంటే 45% ఆఫ్ నెంబరు 20% కంటే 48 ఎక్కువ ఉంది. ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. సపోజ్ ఆ నెంబర్ మనం ఎక్స్ అనుకున్నాం. ఫస్ట్ అడేమన్నాడు, 45% ఆఫ్ ఎ నెంబర్ అంటే 45% ఆఫ్ ఎక్స్ మైనస్, ఎందుకు మైనస్ అని తీసుకున్నాను, ఎక్సీడ్స్ ఈ పదం మనకు గుర్తుండాలి. ఓకే, ఎక్సీడ్స్ 20% ఆఫ్ ఇట్, 20% ఆఫ్ ఇట్ నెంబర్, ఇట్ అంటే అక్కడ నెంబర్ అని, 20% ఆఫ్ ఇట్ బై 48%, 48% కాదు 48. సో నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం. 45లో నుంచి ఈ 2 కింద సేమ్ ఉన్నప్పుడు, అంటే డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు పైన ఏముంటుందో ఆపరేషన్ చేసేయచ్చు అని ఆల్రెడీ వీ డిస్కస్డ్. సో బై 100 కామన్గా రాసుకుని 45 మైనస్ 20 ఎంత, 25. ఎక్స్ ఈక్వల్ టు 48 అంట. 25 100 ఎన్నిసార్లు పోయిద్ది, 4 సార్లు పోయిద్ది. సో 48 4 ఎంత, 48 4, 4 8 32, 4 16 3 19. సో ఎక్స్ వాల్యూ ఎంత, 192. ఎక్స్ వాల్యూ 192. ఓకే, ఇప్పుడు చూద్దాం. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆర్ 65% ఆఫ్ హిస్ శాలరీ. సేమ్ మళ్ళీ బేసిక్స్ వేసుకుందాం. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఇన్కమ్ ఎంత అనుకున్నాం, 100 అనుకున్నాం. తన ఎక్స్పెండిచర్ ఎంత, 65%. సో 65% ఎక్స్పెండిచర్ అంట. అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుంది, 35. ఇది ఫస్ట్ స్టెప్. ఇఫ్ ఈ శాలరీ ఇంక్రీజ్డ్ బై 10%, అంటే దీని శాలరీ ఇంక్రీజ్ అయింది ఎంత, 10% ఇంక్రీజ్ అయిందంట. 100 మీద 10% ఇంక్రీజ్ అయితే 110. అండ్ ఈ సేవింగ్స్ ఆర్ 3150 మోర్ దాన్ ద ప్రీవియస్ సేవింగ్స్. అంటే తన సేవింగ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే ఉన్నదానికంటే 3, అంటే ఉన్న పర్సంటేజ్ కంటే, అంటే ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది కదా, ఆ డిఫరెన్స్ ఎంత అప్పుడు 3150. ఎందుకంటే తన సేవింగ్స్ ఎంతైనా ఇప్పుడు ప్రీవియస్ దానికంటే 3150 ఎక్కువ అయ్యాయి. అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఎంత పెరిగినాయి అనే కదా, అంటే దీని యొక్క డిఫరెన్స్ 3150కి ఈక్వల్ అని అర్థం. ఓకే, వాడిదే ఇచ్చాడు. ఈ సేవింగ్స్ ఆర్ 3150 మోర్ దాన్ ద ప్రీవియస్ సేవింగ్స్. హిజ్ ఎక్స్పెండిచర్ ఆర్ నౌ 60% ఆఫ్ హిస్ శాలరీ. ఇప్పుడు ఇలా ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమైంది, తన ఎక్స్పెండిచర్ అంట వాడి శాలరీ అంటే అంత ఇదే కదా, ఇంకా దీనిలో 60% అంట, దీంట్లో 60% అంట. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం 60% కనిపెట్టాలి. 60% ఆఫ్ హిస్ శాలరీ, ఈ శాలరీ 0 0 6 11 66. ఓకే, 66 వచ్చేసింది. సింపుల్, ఏం చేయలేదు. ఇక్కడ దాకా ఓకే కదా. దాని తర్వాత ఏమైంది, హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ నౌ 60% ఆఫ్ హిస్ శాలరీ. అంటే ఇలా పెరిగినప్పుడు ఎంత పెరిగింది, 10% పెరగ 110 వచ్చింది. ఇప్పుడేమన్నాడు, ఈ న్యూ శాలరీలో, అంటే ఈ శాలరీలో తనదే 60% అండ్ ఎక్స్పెండిచర్. దీంట్లో 60% అంటే ఎంత, 66. సో ఓకే, ఇన్కమ్ ఏమో 110, ఎక్స్పెండిచర్ ఏమో 66. మరి అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుంది, సింపుల్, దీని యొక్క డిఫరెన్సే ఎంత అయింది, 44 అయింది. 44. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ వాల్యూ ఇచ్చాడు ఎంత, వీటి యొక్క డిఫరెన్స్ 3150 అయితే ఒరిజినల్ వాల్యూ ఎంత, అంటే ఈ వాల్యూ మనం కనిపెట్టాలి. ఒరిజినల్ వాల్యూ అంటే ఇది. ఓకే, పెరిగినప్పుడు కాదు, ఒరిజినల్ వాల్యూ 100 కదా. చూద్దాం. 44లో నుంచి 30 తీసేస్తే ఎంత, 9.
సో 9 పార్ట్స్ వాల్యూ ఖచ్చితంగా 3150 అయినప్పుడు 100 పార్ట్స్ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. 9 3150 పోయిద్దా చెక్ చేద్దాం. 5 1 6 6 3 9 9 కాబట్టి 9 అక్కలా పోయిద్ది. 3 9లు 27. 11 నుంచి 4 పోతే 11 నుంచి 7 పోతే 4 5 9 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది 5 సార్లు పోయిద్ది. 9 5 45 0 0 అంతే రాసుకుంటాం. అంటే ఈ పార్ట్స్ అంటే దీనికి 350తో మల్టిప్లై చేసుకోవాలి. పైదాన్ని 350తో మల్టిప్లై చేసుకుంటే కిందదాన్ని కూడా 350తోనే మల్టిప్లై చేసుకోవాలి కదా. అప్పుడేమొచ్చింది 350 ఇంటూ ఇంకో 2 సున్నాలు 35,000. లేదు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్న సేమ్ ఈ వాల్యూనే వస్తుంది. సో ఇలా రాసుకోవాలి లెక్క. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ అండ్ డిక్రీజ్ ఆల్టర్నేటివ్లీ బై 20% ఎవ్రీ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్లో ఒక ఆర్టికల్ ఉందంట, దాని ప్రైస్ ఫస్ట్ ఇయర్లో 20% ఇంక్రీజ్ అయితే నెక్స్ట్ ఇయర్కి 20% డిక్రీజ్ అవుతుందంట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 20% ఇంక్రీజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 20% డిక్రీజ్ అవుతుందంట. ఇది ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైసెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఈజ్ 1920 అంటే డిఫరెన్స్ ఇచ్చాడు దేనిది సెకండ్ ఇయర్ది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైసెస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ అయిపోయేటప్పటికి అండ్ థర్డ్ ఇయర్ అయిపోయేటప్పటికి డిఫరెన్స్ 1920 రూపీస్ అంట. ఫైండ్ ద 40% ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. సో మనం చాలా రకాలుగా అప్రోచ్ అవ్వచ్చు. సింపుల్, నేను ఈ లాస్ట్ లైన్ పెట్టి కూడా మన ఆన్సర్ చెప్పేయచ్చు. 40% ఉన్నాడు కాబట్టి ఎంత, సో ఇచ్చిన దాంట్లో 40% మనం కనుక్కోమంటున్నాడు. అంటే వచ్చిన ప్రైజ్ మనీలో, అంటే ఈ వచ్చిన ప్రైజ్ మనీ కాదు, ఈ ప్రైస్లో 40% ఎంత. 40% ఎంత అంటే మల్టిపుల్ చూడొచ్చు మనం. ఈ పైన ఉన్న 4 మల్టిపుల్ లేదా 2 మల్టిపుల్ మనం చూడొచ్చు. కాకపోతే ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ 2 మల్టిపుల్సే కాబట్టి అవ్వదు. కాబట్టి నేను నార్మల్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్ వేస్తున్నాను. చూద్దాం. ఫస్ట్ ఇయర్లో ఒక వాల్యూ ఫస్ట్ ఇయర్లో 100 ఉందనుకున్నాం. దాని తర్వాత ఎంత పెరిగింది అన్నాడు. అంటే నెక్స్ట్ ఫస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి, నెక్స్ట్ డిక్రీజ్ అవ్వాలి, ఆల్టర్నేటివ్గా 20% అన్నాడు. సో ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇక్కడ నుంచి సెకండ్ ఇయర్కి 20% ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత 120 అవ్వాలి, 20 + 20. దాని తర్వాత థర్డ్ ఇయర్కి ఎంత 20% డిక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు 120 మీద 20% డిక్రీజ్ 120లో 20% అంటే ఎంత చూద్దాం. 20% ఆఫ్ 120 20 ఎక్కం 26లు 24లు 2 ఎక్కం 2 2 2 3 2 20లో 10 సార్లు పోతుంది. 20/120 20/100 ఇంటూ 120 చెక్ చేద్దాం. 26లు 25లు 5 20లో 4 సార్లు పోద్ది. అంటే 120లో 24 తగ్గాలి. అప్పుడు ఎంత వచ్చింది 96. ఓకే, 96. ఇదేమో సెకండ్ ఇయర్, ఇదేమో ఫస్ట్ ఇయర్, ఇదేమో థర్డ్ ఇయర్. ఓకే, వాడేమడిగాడు, ఈ సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి డిఫరెన్స్ ఈజ్ 1920 అన్నాడు. సో ఈ సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి డిఫరెన్స్ అంతా 120లో నుంచి 96 పోతే 24. ఓకే, ఈ 24 వాల్యూ వాడు ఇచ్చేసాడు. ఎంత 1920. వాడేమడిగాడు, ఫైండ్ ద 40% ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న ఆర్టికల్ ఉంది కదా, దానికి 40% ఆఫ్ ప్రైస్ రే ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి, 24 పార్ట్స్ వాల్యూ కనుక్కోవాలి, 100 వాల్యూ కనుక్కోవాలి, మళ్ళీ 100లో 40% కనుక్కోవాలి. ఇది చెప్పినంత కష్టం కాదు, సింపులే. 24 ఫస్ట్ ఈ 0 తీసేద్దాం. 24 పోదిలే చెక్ చేద్దాం. 4 ఎక్కలో 2 ఎక్కడ వస్తుంది, అయితే 3 దగ్గర కానీ లేదా 8 దగ్గర కానీ, అంతే కదా. 4 3 12, 4 8 32. చెక్ చేద్దాం. 24 3 24 × 3 72 వచ్చిందా రాలా. 24 × 8 4 8 32 8 2 16 3 19 సరిపోయింది. ఇలా చెక్ చేయాలి. అంటే 24
192లో 8 సార్లు పోయిద్ది, పక్కన 0 అంతే ఉంటుంది. అంటే 24 19 20 ఎన్నిసార్లు పోయిద్ది? 80 సార్లు పోయిద్ది. అంటే ఒక్క పార్ట్ వాల్యూ 80 అన్నప్పుడు మనకి 100 పార్ట్స్ ఉన్నాయి. 100 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతాయి అప్పుడు? 100 ఇంటూ 80 8000. ఓకే. వాడు మనల్ని ఏం అడిగాడు? 100 పార్ట్స్ వాల్యూ అడగల, ఈ 40% అడిగాడు. అంటే 800 ఇది 8000లో 40% ఎంత? 40% వాల్యూ. ఇంతే కదా, 800లో 40% వాల్యూ ఎంత చెక్ చేద్దాం. 100 100 పైన 2 సున్నాలు. సో ఇంకెంత ఉంది? 4 8 32 ఇచ్చింది, ఇంకా 2 సున్నాలు. 3200 మన ఆన్సర్. ఓకే, 3200. సో ఇలా చేయాలి లెక్క. ఓకే, ఓకే దెన్ బాయ్.